హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ మీకు చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి అక్టోబర్ నవంబర్ 2023లో 3 మార్క్స్కి అడిగారు. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 into dx. ఓకే, ఫస్ట్ నేను ఇచ్చిన ఫంక్షన్ ఏమనుకుంటున్నాను అంటే i అనుకుంటున్నాను. i ఈక్వల్ టు ఏమని రాస్తున్నాను, ఇంటిగ్రల్ 0 to 1 into dx. ఓకే, లెట్ x ఈక్వల్ టు ఏమంటున్నాను, tan theta అంటున్నాను. ఓకే, x ఈక్వల్ టు ఏమన్నాను, tan theta అని. ఇప్పుడు దీని నుంచి మనం theta ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఈ thetaని ఇటు ఉంచేసి tan ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది కదా. అంటే theta ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, tan ఇన్వర్స్ x అని రాయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ టర్మ్కి డిఫరెన్షియేట్ చేయండి, బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు theta చేయండి. డిఫరెన్షియేట్ on both sides with respect to theta చేస్తే ఏమవుతుందండి, dx by d theta ఈక్వల్ టు d by d theta into tan theta అవుతుంది కదా. d by d theta into tan theta ఈక్వల్ టు ఫార్ములా secant square theta. dx by d theta ఈక్వల్ టు, ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం, secant square theta అని రాస్తున్నాను. దీని నుంచి నాకు dx కావాలి. dx ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ d theta అని పంపిస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది కదా. అంటే ఏమవుతుంది, secant square theta into d theta అవుతుంది. ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. ఏంటి మనకి ప్రాబ్లం, i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 into dx కదా. ఓకే, దాని నుంచి ఇంటిగ్రల్ 0 to 1, ఇక్కడ ఏముందండి, 1 into dx కదా. మనకి ఇప్పుడు dx ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, secant square into d theta సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అలానే 1 ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, tan theta స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, అది సబ్స్టిట్యూట్ చేయండి. 1 x అంటే ఏం తీసుకున్నాం మనం, tan తీసుకున్నాం కదా. బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి tan square theta ఇంటూ dx ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, secant square theta ఇంటూ d theta సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇంటిగ్రల్ 0 to 1 ప్లస్ tan square theta ఈక్వల్ టు ఏమని రాస్తామండి, 1 ప్లస్ tan square theta ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, secant square theta అని రాయొచ్చు కదా. అంటే ఈ ప్లేస్లో నేను ఏమని రాస్తున్నాను, secant square theta ఇంటూ, ఇక్కడ ఇంకేమున్నాయి, secant square theta ఇంటూ d theta ఉంది. secant square theta క్యాన్సిల్ కదా. రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఇంటిగ్రల్ 0 to 1 into d theta ఉంది. ఓకే, ఇంటిగ్రల్ 0 to 1 into d theta అంటే d theta అనే కదా. మనకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ d theta ఈక్వల్ టు ఏంటి, మనకి theta ప్లస్ c కదా. అంటే ఈ ప్లేస్లో ఏమని రాస్తాం మనం, theta లిమిట్స్ ఏంటండి, 0 to 1 లిమిట్స్. మనం ఫస్ట్ చెప్పాం కదా, x ఈక్వల్ టు ఏమని చెప్పామండి, x ఈక్వల్ టు tan theta అన్నాం కదా. దీని నుంచి theta ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అన్నాను, tan ఇన్వర్స్ x అని రాయొచ్చు అన్నాను కదా. ఇప్పుడు నేను theta ప్లేస్ ఏం రాస్తున్నాను అంటే tan ఇన్వర్స్ x రాస్తున్నాను. tan ఇన్వర్స్ x లిమిట్స్ ఏంటి, 0 to 1 కదా. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. tan ఇన్వర్స్ 1 మైనస్ tan ఇన్వర్స్ 0. ఓకే, tan ఇన్వర్స్ 1 వాల్యూ ఎంత అండి, 45 degrees. 45 degrees అంటే వాల్యూ ఎంత, π/4. ఓకే, ఇదొక మెథడ్. ఇంత చేయడాలా 3 మార్క్స్కి అనుకుంటే ఇంకేం చేయొచ్చు అంటే మనకి ఇక్కడే రాసేయచ్చు డైరెక్ట్గా. ఏంటిది, మనకి ఫార్ములా ఉంది కదా, ఏమని, ఇంటిగ్రల్ 1 into dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, tan ఇన్వర్స్ x ప్లస్ c ఉంది కదా. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం, tan ఇన్వర్స్ x సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. లిమిట్స్ ఏమున్నాయి, 0 to 1 ఉన్నాయి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తాం కదా. అప్పుడు ఏమవుతుంది, tan ఇన్వర్స్ 1 మైనస్ tan ఇన్వర్స్ 0. tan ఇన్వర్స్ 1 అంటే ఎంత, π/4. ఓకే, ఇలా వేసినా సరిపోతుంది. మరి మీకు 3 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఇలా ఫాలో అవ్వండి. ఇన్ కేస్ 8 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.